ప్రభుత్వం కేటాయించిన ఇళ్లని టిట్కో హౌస్ బాధితులు నమస్కారం అండి. నా పేరు రవి అండి. టిట్కో హౌస్ బాధితులు అండి. మాకు గత ప్రభుత్వం కాకుండా టీడీపీ హయాంలో మాకు ఇల్లు శాంక్షన్ చేశారు. 2016లో ఇచ్చేస్తామన్నారు. అవి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆపేశారు తాళాలు ఇచ్చే టయానికి. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పి 3,65,000 లోన్ ఇప్పించారండి. అవి కూడా మా పట్టాలు కూడా ఒరిజినల్స్ అన్ని స్టేట్ బ్యాంక్లో పెట్టించారు, సివిల్ కోర్టు బ్రాంచ్లో. అది ఇవ్వకపోగా ఇప్పుడు మేము అప్పులు పాలైపోయామండి. మేము ఆ వడ్డీలు కట్టుకోలేక మేము బాధలు పడుతున్నాము. ఇప్పుడేమో ఈ స్టేట్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఇస్తారేమో అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ హయాం వచ్చిందండి. సంవత్సరం అవుతుంది, ఇంతవరకు అవి ఇవ్వలేదు. ఇప్పటికి 9 ఏళ్ళు అవుతుంది. అవి చెదలబట్టి పాదులు బాగిపోయి ఏమీ అవ్వలేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు వర్క్ చేశారో అంతవరకు అట్లాగే ఉందండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇప్పుడు మేము ఆ ఇల్లు డబ్బులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారు. మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కట్టమన్నారు ప్రభుత్వం. కానీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఇల్లుగా ఆ డబ్బులు కట్టేయమని చెప్పి చెబుతున్నారు. ఇంట్రెస్ట్ కట్టుకోండి అంటున్నారు. 17 సంవత్సరాలు కట్టాలంటే అండి 8,37,472 రూపాయలు కట్టాల్సి వచ్చిందండి మేము 17 సంవత్సరాలకి. అది మాకు ఆ ఇల్లు ఇప్పుడు ఇచ్చినా కానీ 9 ఏళ్ళు అయిపోయింది, పాడైపోయి ఎప్పటికి ఇస్తారో కానీ మేము చచ్చిపోయేదాకానే ఇస్తారో ఎవరో మాకు అర్థం కావట్లేదు. మాకు దయించి ఆ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, జక్కంపూడి అక్కడ మాకు శాంక్షన్ అయిందండి ఇల్లు. అవి ఏమీ మాకు ఇవ్వకుండా ఇప్పటి వరకు మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. మాకు ఆ దయించి మా ఇల్లు మాకు ఇప్పించండి అని చెప్పి మేము సవినయంగా కోరుతున్నాము. మొత్తం ఇచ్చారండి. జక్కంపూడిలో ఒక్కటే ఇవ్వలేదండి. మంగళగిరి ఇచ్చారు, వెంకటపాలెం ఇచ్చారు, గుడివాడ ఇచ్చారు, బందర్ ఇచ్చారు, వైజాగ్ ఇచ్చారు, శ్రీకాకుళం ఇచ్చారు, అన్ని చోట్ల ఇచ్చారు. కానీ మా ఒక్కటే ఎందుకని ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము సిటీలో రెక్కాడితే డొక్కాడినోళ్ళం అండి. రోజు కూలీ చేసుకునే వాళ్ళం. ఏ రోజు మేము ఇట్లా ధర్నాలు చేయడానికి కానీ దేనికి మేము అర్హులం కాదు. మా బాధలు మీకు చెప్పుకుంటున్నాం. పై అధికారులు మమ్మల్ని ఆశించి మాకు దయించి మాకు టిట్కో ఇల్లు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు నాగరాజ్ అండి. టిట్కో ఇల్లు వికలాంగుల కోటలో నాకు ఈ ఇల్లుని కేటాయించారండి. మరైతే ఈ ఇల్లు వస్తాను ఎంతో ఆశతో నేను 50,000 కట్టడానికి సరే దాదాపుగా చాలా 5 రూపాయల వడ్డీ తప్పున డబ్బులు తెచ్చుకొని ఈ 50,000 రూపాయలు కట్టానండి. 50,000కి 5 రూపాయల వడ్డీ అంటే చూడండి సార్ ఎంత అవుతుందో. మరి గత 7 సంవత్సరాల నుంచి వడ్డీ కడుతున్నానండి బయట. మరి నేను ఇంటి అద్దె నెల కట్టుకోలేకపోతున్నాను. నాకు త్వరగా ఇల్లు ఇచ్చినట్లయితే నేను చాలా సంతోషిస్తానండి. ఇలాగే నాలాంటి వాళ్ళు చాలా మంది అండి 5 రూపాయల వడ్డీ ఇంకా పైన ఎక్కువ వడ్డీతో కూడా తీసుకొచ్చి ఆ యొక్క గవర్నమెంట్ అడిగినప్పుడు ఆ 50,000 కట్టడం జరిగిందండి. మరి మేమైతే మీరు చెప్పిన విధంగా కట్టాము. మరి మీరైతే మాకు అనేక సార్లు మాట చెప్పారండి. అనేక సార్లు ఏ ఒక్కసారి కూడా మాకు ఇస్తానంటే ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మంత్రి నారాయణ గారు రేపు దసరాకి ఇల్లు ఇస్తారన్నారండి. మరి చాలా ఆశతో దసరా అనే పండుగని మేము ఈసారి చేసుకోవాలంటే మా టిట్కో ఇల్లు చేసుకోవాలని ఎంతో ఆతృత ఉన్నామండి. మరి ఈ మాట నిలబెట్టుకుంటారని మరి టీడీపీ పార్టీకి సంబంధించిన మన నారాయణ గారు చెప్పిన మాట నిలబెట్టుకొని తర్వాత ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క ఈ యొక్క కష్టం నుంచి బాధల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని ఆనందింపజేస్తారని ఈ దసరా అమ్మవారి సాక్షిగా మీరందరూ ఇల్లు మాకు ఇచ్చి మమ్మల్ని సంతోషంలో లేపుతారని మేము ఎంతో ఆనందపడుతున్నామండి. హలో, నా పేరు ఉమాదేవి అండి. మా టిట్కో ఇల్లు ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పటికప్పుడు ఎలాగ చెప్తున్నారు. జక్కంపూడి ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ జిల్లా. మాకు మరి బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టమంటున్నారు. మేము ఎలా కడతామండి? ఇస్తేనేగా కట్టేది, ఇవ్వకుండా ఎలా కడతాం? మేము కష్టపడి బతికే వాళ్ళమే, రోజు కూలీ చేస్తాం.